హలో అందరికీ ఈరోజు మనము జడ్జ్మెంట్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏది ఫస్ట్ వస్తుంది, జడ్జ్మెంట్ వస్తుందా డిగ్రీ వస్తుందా అనేది కూడా తెలుసుకుందాం అనమాట. సో కేస్ ఫైల్ చేశాక ఇద్దరు పార్టీస్ ఉంటారు కదా, ప్లెయింటిఫ్ డిఫెండెంట్. సో వాళ్ళు ఎవిడెన్స్ని తీసుకొని వస్తారు. ఆ ఎవిడెన్స్ అన్నిటిని కోర్టు చూశాక జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేస్తుంది అనమాట. అంటే ఎవరికి ఫేవర్గా ఉంది కేసు, ఎవరికి అగేన్స్ట్గా అనేసి కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. దాన్ని మనము జడ్జ్మెంట్ అంటాం అనమాట. అంటే కోర్టు ఒక ఓపెన్ కోర్టులో జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేస్తుంది అనమాట. అది మనకి జడ్జ్మెంట్. సో మనకి జడ్జ్మెంట్కి డిగ్రీకి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే జడ్జ్మెంట్లో ఏమేమి ఉంటాయి, డిగ్రీలో ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. సో మనకి జడ్జ్మెంట్లో మనకి మెయిన్గా ఏముంటుందంటే ఫ్యాక్ట్స్ అన్ని మెన్షన్ చేస్తారనమాట ప్రిసైజ్గా. అంటే కోర్టు ఈ కేసు మొత్తం ఎలా నడిచింది, ఏమేమి జరిగింది, ఈ కేసు ఏంటి అనేది మనకి కోర్టు ప్రిసైజ్గా మెన్షన్ చేస్తుంది అనమాట. అంటే ప్రిసైజ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. అలాగే మనకి కోర్టు ఏ కేసు అయినా డిసైడ్ చేయాలంటే ఫస్ట్గా ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే కేసు ఫైల్ చేసిన వెంటనే కోర్టు అనేది ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరికి పార్టీస్కి మధ్య, అవి ఏవి మనము డీల్ చేయాలి, ఏవి మనం డిసైడ్ చేయాలి అనేది ఇష్యూస్ అనమాట. ఆ ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఆ ఇష్యూస్ ని ఫ్రేమ్ చేస్తుంది కదా, ఆ ఇష్యూస్ ని మెన్షన్ చేస్తుంది. సో ఈచ్ ఇష్యూని ఎలా సాల్వ్ చేసింది కోర్టు, అంటే ఎవరికి ఫేవర్ గా సాల్వ్ చేసింది అనేది, అంటే డెసిషన్ అంటే ఈ ఇష్యూ పైన కోర్టు డెసిషన్ ఏంటి అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అలాగే ఈ డెసిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు ఈ డెసిషన్ కి కోర్టు వచ్చింది అన్న రీజన్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట. దాన్ని మనము జడ్జ్మెంట్ అనేసి అంటాము. అలాగే మనకి పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ కూడా మెన్షన్ చేస్తారనమాట కోర్టు జడ్జ్మెంట్ లో. అలాగే మనకి డిగ్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ మెన్షన్ చేసి కోర్టు ఓపెన్ కోర్టులో జడ్జ్మెంట్ ని ప్రొనౌన్స్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత వితిన్ 15 days లోపల మనకి డిగ్రీ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో మనకి డిగ్రీలో ఏమని ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద పార్టీస్ ఉంటుంది, వాళ్ళ అడ్రసెస్ ఉంటుంది, మళ్ళీ సూట్ నెంబర్ ఏంటి అనేది ఉంటుంది. సో వాళ్ళు రిలీఫ్ ఎంత క్లెయిమ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్ డిఫెండెంట్ దగ్గర నుంచి 10 lakhs అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. కానీ కోర్టు అంత ఎవిడెన్స్ చూసాక అంత అమౌంట్ ఇవ్వకూడదు, ఓన్లీ 6 lakhs మాత్రమే ఈ ప్లెయింటిఫ్ కి రావాలి అని డిసైడ్ అయ్యిందంటే ఆ అమౌంట్, ఆ రిలీఫ్ ఎంత కోర్టు ఆర్డర్ చేసిందో ఆ రిలీఫ్ ని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట. ఒకవేళ మన సూట్ కానీ ఇమూవబుల్ ప్రాపర్టీకి రిలేటెడ్ అయితే ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అంతా క్లియర్ గా మెన్షన్ చేసి కోర్ట్ అనేది డిగ్రీ ఇస్తుంది అనమాట. అంటే ఫార్మల్ ఫార్మాట్ లో ఇస్తుంది అనమాట. అంటే ఒక పేపర్ లో ఎంత డిసైడ్ అయ్యింది, ఎవరికి ఫేవర్ గా డిసైడ్ అయ్యింది, సో వాళ్ళ పార్టీస్ ఎవరు, సూట్ నెంబర్ ఏంటి, సో వాళ్ళ అడ్రస్ ఏంటి. అలాగే ఇప్పుడు మనకి కోర్ట్ కేసుని డీల్ చేసేటప్పుడు ఒక ఈచ్ పార్టీ పైన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కాస్ట్ అనేది విధిస్తుంది అనమాట. సో ఎవరికి ఈ కాస్ట్ పే చేయాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తే దాన్ని మనము డిగ్రీ అంటాం అనమాట. సో ఇదండి మనకి జడ్జ్మెంట్ అండ్ డిగ్రీకి డిఫరెన్సెస్. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.